హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ప్రిజిత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఈ పాటికి తమ్నేల్ చూసి అర్థమై ఉంటుంది కదా. మేము బ్యాన్ఫోర్డ్ ట్రిప్ వచ్చామన్నమాట. సో ఫస్ట్ ఎడ్మింటన్కి వచ్చాము. సో ఎడ్మింటన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసే పాటికి ఇది ఫేమస్ మాల్ అనమాట, కెనడాస్ లార్జెస్ట్ మాల్. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can. మేము ఇప్పుడు ఇక్కడ నుండి 3 hours డ్రైవ్ వెళ్తున్నాం కాబట్టి డిన్నర్ ఒకటేసారి చేసేద్దామని చెప్పేసి దోశ కురు అనే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసాము. అంబియన్స్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కానీ బట్ ఇట్స్ ఫైన్. మీరు పొద్దున్నే చూసారు కదా, మేము అక్కడ ఫ్లైట్లో ఎక్కినప్పుడు బాగుంది క్లైమేట్. ఇక్కడేమో అంత మబ్బుగా ఉంది. ఏంటా అనుకుంటున్నారా, ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి అంట. యాక్చువల్లీ కెనడా క్లైమేట్ ఎంత వియర్డ్ అంటే చలికాలం ఎంత చలిగా ఉంటుందో ఎండాకాలం అంత ఎండగా ఉంటుంది అనమాట. అండ్ నైట్ 10 అయ్యేసరికి వచ్చేసామన్నమాట. డేస్ ఇన్లో రూమ్ బుక్ చేసుకున్నాము హింటన్ అనే ఊర్లో. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇది బెస్ట్ స్పాట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది డ్రైవ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి జాస్పర్ మాకు 1 hour. ఇంకా కొంచెం డ్రైవ్ స్టార్ట్ చేయగానే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే ఇట్లా ఇంకా ఇది మొత్తం సీనిక్ రూట్స్ అనమాట. మొత్తము ఇట్లా కొండలు, స్నో కవర్డ్ మౌంటైన్స్, ఎక్కడ పడితే అక్కడ ఆగటము, ఫొటోస్ దిగటము. ఇంకా జస్ట్ 1 hour డ్రైవ్లోనే మేము చాలాసార్లు ఆగాము. క్లైమేట్ కూడా చాలా బెటర్గా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇంకా మనం ప్రాపర్ బ్యాన్ఫ్ వెళ్ళేసరికి కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది కానీ ఇక్కడ చాలా బాగుండే. సో మాకు వైల్డ్ యానిమల్స్ కూడా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. మూస్ చూడండి. యాక్చువల్లీ మేము చాలా యానిమల్స్ని చూసాము ఈ ఓవరాల్ ట్రిప్లో. ఫస్ట్ డే అయితే ఈ మూస్ అవి చూసాము అండ్ జాస్పర్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మా ఫస్ట్ స్పాట్ వచ్చేసేపాటికి పిరమిడ్ లేక్. అండ్ ఫస్ట్ అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి గ్యాస్ స్టేషన్లో ఆపాము. ఎక్కడ గ్యాస్ స్టేషన్స్ ఉంటే అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకోండి. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తినేసేయాలి ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు చాలా ప్లేసెస్లో. అండ్ దట్స్ ద పిరమిడ్ లేక్. ట్రయాంగిల్ షేప్లో ఉంది. అండ్ ఆల్సో ఈ మౌంటైన్ చూస్తే డిఫరెంట్గా ఉంది. కొంచెం చూడండి, అన్ని మౌంటైన్స్ డిఫరెంట్ కలర్లో ఉంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. అండ్ జాస్పర్ ఊర్లోకి వచ్చేసాము. మేము మార్నింగ్ ఏం తినలేదన్నమాట, జస్ట్ బ్రెడ్ పీనట్ బటర్ తినేసి ఉండే లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఏఎన్డబ్ల్యూలో శాండ్విచెస్ తీసుకున్నాము. అండ్ ప్రతి రెస్టారెంట్లో ఎటు వైపు చూసినా మంచి సీనిక్ వ్యూస్ అన్నమాట. అండ్ జాస్పర్ పార్క్స్ కెనడాలో మనము ఇట్లా నేషనల్ పార్క్స్ ఎంటర్ అయ్యేటప్పుడు వాటికి టికెట్స్ తీసుకోవాలి. ఒకవేళ మనం ఆన్లైన్లో తీసుకోకపోతే ఇక్కడ ఆపి కూడా తీసుకుంటారనమాట. అండ్ మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసేపాటికి అటబాస్కా ఫాల్స్. ఇక్కడ సిగ్నల్ ఎక్కడ దొరికితే అక్కడ మీరు రూట్ మ్యాప్స్ అనేవి సెట్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్లో సిగ్నల్ ఉండకపోవచ్చు. సో ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసాము అటబాస్కా ఫాల్స్. ఇక్కడ పార్కింగ్ స్పాట్ నుంచి జస్ట్ ఒక 7 minutes వాక్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ వచ్చేసామని చూపిస్తుంది కానీ కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనము ఆ బోర్డ్ సైన్స్ కూడా. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫాల్స్, వాటర్ ఫాల్స్, పైన మౌంటైన్స్, సీ ఇంకా కొంచెం స్నో గడ్డగట్టే ఉందన్నమాట. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఆల్ దిస్. ఆన్ ద వేలో మాకు చిన్ని బేర్ పిల్ల కనిపించింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సన్వాప్టా ఫాల్స్కి వెళ్తున్నాము. ఆ సన్వాప్టా ఫాల్స్ జస్ట్ పార్కింగ్ స్పాట్ నుండి 5 minutes వాక్ అనమాట. జస్ట్ వాటర్ ఫాల్స్, ఫొటోస్, ఆ మౌంటైన్స్తో ఎంజాయ్ చేయటం, నేచర్ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో నేచర్ని ఎంజాయ్ చేయటము, ట్రైల్స్, హైక్స్, ఇదే ఈ ట్రిప్ ఓవరాల్ పర్పస్ అనమాట. Say what you wanna say to me now.
మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసేపాటికి అటపాస్కా గ్లేషియర్ అనమాట. గ్లేషియర్ అనేది ఏంటంటే ఒక ఎన్నో సంవత్సరాలుగా స్నో పడి 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 ఉండి అది కరగకుండా అట్లా ఉండిపోతుంది చూడండి, మన మౌంట్ హిమాలయాస్ రేంజ్లో అనమాట. బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ మౌంట్ హిమాలయాస్. ఇక్కడ ప్లేస్లో అయితే అస్సలు ఫోన్ సిగ్నల్ ఉండదు. మీరు ముందే రూట్ మ్యాప్ సెట్ చేసుకోవాలి. అండ్ అది కూడా గూగుల్ మ్యాప్స్లో ఎట్లా చూపిస్తుంది అంటే కొలంబియా ఐస్ ఫీల్డ్స్ అని చూపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మనకి టైం స్లాట్లో మనం బుక్ చేసుకుంటాం కదా, ఆ బస్ వాడు హార్డ్లీ 5 minutes వెయిట్ చేస్తాడు. ఇక్కడ మన పర్సనల్ వెహికల్లో వెళ్ళామన్నమాట. వీ షుడ్ టేక్ ద బస్సెస్. ఇది మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఒక కొలంబియా ఐస్ ఫీల్డ్ గ్లేషియర్కి స్కై వాక్కి 2 కలిపేసి ప్యాకేజ్ డీల్ ఉంటుంది. ఆన్లైన్లో చెక్ చేయండి ఎవరైనా సరే. ఇప్పుడు లిటరల్లీ ఆ మౌంటైన్ పైకి తీసుకెళ్తాడు. గ్లేషియర్ అనేది ఏంటంటే ఒక 1 centimeter గ్లేషియర్ ఐస్ వచ్చేపాటికి ఇక్కడ మామూలుగా 50 centimeter ఐస్ ఫామ్ అయితే ఎంత ఉంటుందో అది గ్లేషియర్ మీద 1 centimeter అవుతుందంట. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇది ఇట్లా ఫామ్ అయిపోయి ఉంది. మౌంట్ ఎవరెస్ట్ కనిపెట్టిన ఆయన తర్వాత దానికంటే ఎత్తైన పర్వతాలని కనిపెడదామని ఇక్కడికి వచ్చినా ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ హాఫ్ సైజే ఉన్నాయంట. మౌంట్ ఎవరెస్టే స్టిల్ ద బిగ్గెస్ట్. అండ్ ఇందాక చూపించిన కాటేజ్ ఉంది కదా, అదే ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఉండే ఏరియా కూడా. ఈ స్పాట్ ఓన్లీ మిడ్ ఏప్రిల్ నుంచి అండ్ ఐ థింక్ సెప్టెంబర్ వరకే ఓపెన్ ఉంటుంది అనుకుంటా. ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ముందు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఇది వింటర్స్ అస్సలు ఓపెన్ ఉండదు. ఓన్లీ సమ్మర్ 4 months మాత్రమే ఇవి ఆపరేటింగ్ అనమాట. ఇంకా మనకి ఈ బస్లో వెళ్ళేటప్పుడు ఈ గ్లేషియర్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అసలు ఐస్ ఫీల్డ్ అంటే ఏంటి, ప్రతిదానికి ఐస్ ఫీల్డ్ అని పేరు పెట్టరంట. అట్లీస్ట్ 2 glaciers ఉంటే మాత్రమే ఐస్ ఫీల్డ్ అని పేరు పెడతారు. ఇక్కడ అట్లాంటి 6 glaciers ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇట్లా బస్సే ఎక్కాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూసారు కదా ఇందాక అక్కడ కార్ పార్క్ చేసి ఉన్నాయి, అక్కడ కార్ పార్క్ చేసుకొని మనం వాక్ చేయగలిగితే ఎంత దూరం వాక్ చేయగలిగితే అంత దూరం వాక్ చేయొచ్చు. బట్ అంత పై దాకా వెళ్ళటం కష్టము. సగం దూరం వరకు మనకి మంచి ఏసీ బస్సులా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ ఐస్ ఎక్స్ప్లోరర్ అని చూసారు కదా, వాటి టైర్లు ఎంత ఉన్నాయో లిటరల్లీ ఆ కార్ అంత ఉంది దాని టైర్. ఇప్పుడు ఆ బస్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బస్ మీద నుండి మన గ్లేషియర్ మీదకి తీసుకెళ్తారనమాట. ఈ ఐస్ ఎక్స్ప్లోరర్స్ కూడా ప్రపంచం మొత్తంలో 22 ఉన్నాయంట. ఆ 22లో 20 ఇక్కడే ఉన్నాయి. ఒకటేమో అంటార్క్టికాలో ఉంది, ఇంకోటేమో ఆస్ట్రేలియాలో ఉంది అని చెప్తా ఉండే అనమాట. ఇవన్నీ ఎట్లాగా అసలు ఎందుకు బిల్డ్ చేశారు అట్లా మొత్తం చెప్తా తీసుకెళ్తా ఉన్నారు. అండ్ మనము విండో ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ అయితే. మనము వన్స్ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ దట్ గ్లేషియర్ మీద మనకి జస్ట్ ఒక 30 minutes ఇస్తారు. ఈ 30 minutesలో ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఏం చేయాలన్నా సరే చాలా ఫాస్ట్గా చేయాలి. అసలు 30 minutes బ్లింక్ ఆఫ్ ద ఐలో అయిపోతుంది అనమాట. అండ్ ఎక్కువ ఫొటోసే కాకుండా మనము నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి అది కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి. అండ్ ఇట్లాగా రాళ్ళు రప్పలు ఉన్నాయి చూడండి చుట్టుపక్కల. అది ఐస్ డ్యామేజ్ అవటం మూలంగా కింద మౌంటైన్ బ్రేక్ అయిపోయి కిందకి వచ్చింది ఈ రాళ్ళు, ఈ డస్ట్. దాన్ని మొరైన్ అంటారని చెప్తా ఉండే అనమాట. ఇక్కడ ఈ వెహికల్ టైర్ వాష్ అయిపోతుంది అనమాట. అక్కడ గ్లేషియర్ నుండి మెల్ట్ అయ్యి వచ్చిన వాటర్లో అది నడుస్తూ ఉండే. అండ్ లిటరల్లీ నౌ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద గ్లేషియర్. సో ఈ గ్లేషియర్ మీద మనం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు అనమాట. ఇక్కడ రెడ్ కలర్ స్టిక్స్ పెట్టి బౌండరీస్ సెట్ చేశారనమాట. ఎక్కడైతే బౌండరీ సెట్ చేశారో ఆ ఏరియా సేఫ్ అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ద ఏరియాకి వీళ్ళు గ్యారంటీ ఇవ్వరు, అది దాటి వెళ్ళొద్దని చెప్తున్నారు. అండ్ గాలి ఉంది దీనిపైన, సూపర్ కోల్డ్ ఉండే అనమాట. అండ్ జస్ట్ 30 minutes ఇట్లా బ్లింక్ ఆఫ్ ద ఐలా అయిపోయింది. అండ్ మేము వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు కొలంబియా ఐస్ వాక్కి వెళ్తున్నాం అనమాట. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed.
fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. సో చూసారు కదా, అది స్కై వాక్ అంటే ఒక గ్లాస్ దాని మీద సర్టెన్ హైట్లో మనం నడుస్తామన్నమాట. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్ అంతా మేము 3:30కి స్లాట్ బుక్ చేసుకున్నాము. 3:30 to 5:30 అయిపోయింది. 5:30 అయిపోయింది. అండ్ ఇంకా చుట్టుపక్కల ఏం ప్లేసెస్ లేవు, ఏమి తింటాకి లేవు, అన్ని రెస్టారెంట్స్ క్లోజ్. నెక్స్ట్ స్పాట్ వచ్చేసేపటికి పీటో లేక్ అనుకొని చెప్పి వచ్చాము. ఇక్కడేమో మొత్తం ఐస్ ఉండే అనమాట. మేము వింటర్కి అంత ప్రిపేర్ అయ్యి రాలేదు, స్నో షూస్ అవేం లేవన్నమాట. బట్ వచ్చాము, చూడాలి, మిస్ కావద్దు అని చెప్పి ఇంకా ఇది ట్రెక్ స్టార్ట్ చేసాము. ఇది 1.5 కిలోమీటర్స్ వెళ్ళటానికి, రిటర్న్ రావటానికి 1.5 కిలోమీటర్స్. కొంచెం స్లిప్పరీగానే ఉంది. మేము మేలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఇట్లా ఉందేమో. జూన్ జూలైలో వెళ్ళే వాళ్ళకి అంత ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, బట్ బాగుందన్నమాట. ఇందాక కొలంబియా ఐస్ ఫీల్డ్స్ నుండి ఈ పీటో లేక్ రావటానికి మాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. ఇక్కడ నుండి నెక్స్ట్ బోలేక్కి వెళ్తున్నాము. అండ్ ఎంత ట్రెక్ చేసిన తర్వాత వచ్చి చూస్తే లేక్ మొత్తం ఫ్రోజ్ అయి ఉంది. లిటరలీ ఇది బ్లూ వాటర్ లేక్, అదే టర్క్వైజ్ కలర్లో ఉంటుంది కదా అని మిస్ కావద్దని చాలామంది చెప్పారు. బట్ ఇట్స్ ఓకే, ఫ్రోజన్ లేక్ చూసాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఆన్ ద వే బ్యాక్ చూస్తే బేర్స్ ఎక్కడికక్కడ కార్లు ఆపేసి ఉన్నాయి. ఏంటి కార్ ఆపేసి ఉంది అని చూస్తే ఇట్లా బేర్ కనిపించింది. కృష్ణాస్ డ్రీమ్ అనమాట. బేర్ని చూడాలి, పెద్ద బేర్ని. పిల్ల బేర్ని మేము 2-3 చూసాము, బట్ పెద్దది చూడాలి అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో బేర్ కనిపించింది మాకు, గ్రిజ్లీ బేర్. గ్రిజ్లీ బేర్స్ కొంచెం డేంజరస్ అనమాట. గ్రిజ్లీ బేర్ అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది బ్రౌన్గా ఉంది కదా, ఇందాకటి బ్లాక్ బేర్, దానికంటే ఇది డేంజరస్. అండ్ నెక్స్ట్ బోలేక్ కూడా ఫ్రోజన్ ఉందని చెప్పేసి ఇంకా చూసేదేం లేదని చెప్పి లేక్ లూయిస్లో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వచ్చేసాము. లేక్ లూయిస్ ఇన్. ఆల్ దీస్ హోటల్స్ ఇక్కడ ఈ ఏరియాలో బుక్ చేసుకున్న ఎవ్రీ హోటల్కి మౌంటైన్ వ్యూ రూమ్ అని చెప్పేసి, లేదా స్విమ్మింగ్ పూల్ వ్యూ అని చెప్పేసి అట్లా డిఫరెంట్ వ్యూ ఉందన్నమాట. మనకి నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే మాకు ఫుడ్ దొరికిందనమాట. మేము 9:40కి వచ్చాము, 10కి రెస్టారెంట్ క్లోజ్. సో ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసేసి నెక్స్ట్ రూమ్ కీస్ తీసుకొని వచ్చేసాము. అండ్ ఇట్స్ ఎ నైస్ డీసెంట్ ఎనఫ్ రూమ్, బట్ దిస్ వాజ్ అ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం రూమ్స్ దొరకడం కష్టం అనమాట. అండ్ మౌంటైన్ వ్యూ రూమ్ తీసుకున్నాం కదా మేము. నెక్స్ట్ డే మార్నింగ్ ఏది మౌంటైన్స్ అని చెప్పి చూస్తే అదిగోండి చూడండి, ఇంకా అదే మౌంటైన్ వ్యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Day 1, Day 2 చూసారు కదా. నెక్స్ట్ Day 3 వీడియో పోస్ట్ చేస్తాను.